బైబిల్ స్టడీలో భాగంగా మనము బైబిల్లో భక్తుల జీవితాలు వరుసగా ధ్యానం చేస్తూ వచ్చినాం. దాంట్లో కొనసాగింపుగా మనం మత్తయి సువార్తలో కూడా కొంతమంది భక్తులను జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. మరియను గురించి జ్ఞాపం చేసుకున్నాం, యోసేపుని గురించి జ్ఞాపం చేసుకున్నాం. దాంట్లో భాగముగా కొనసాగింపుగా అపోస్తలుల యొక్క జీవితాల గురించి మనము కొంత మేర ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా బహుశా కొన్ని వారాల క్రితము పేతుని గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. పేతురు యొక్క జీవితం అనేటువంటిది 3 భాగాలుగా మనము విభజించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. మరి మొట్టమొదటి భాగము ప్రభు తన పని పరిచర్య కొరకై పేతురును సిద్ధపరిచిన విధానం చూస్తూ వచ్చినాం. రెండవ భాగములో మరి పేతురు అపోస్తలుడు యేసు ప్రభుతో కలిసి సేవ చేసే కాలంలో మరి ప్రభు ద్వారా తను నేర్పించబడిన సంగతుల గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. తిరిగి ఇక చివరి భాగము మరి మనం కొంత ఆగాము కాబట్టి ఆ కొంత భాగాన్ని క్లుప్తంగా జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మూడో భాగము పేతురు యొక్క సేవ పరిచర్య, అంటే యేసుప్రభు సంఘం ఏర్పరచబడిన తర్వాత పేతురు యొక్క సేవా పరిచర్య గురించి మూడో భాగంగా మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ మూడో భాగంలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు మరి అపోస్తలుడైన పేతురు విషయమై మనం మొట్టమొదటిగా గమనించేటువంటి విషయం ఏంటంటే, చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. మరి ఇస్కరియోతు యూదా తను చనిపోయిన తర్వాత యూదా స్థలంలో ఒకరిని ఏర్పాటు చేసుకునే విషయమై ఇక్కడ పేతురు మాట్లాడుతూ వచ్చినాడు. 1వ అధ్యాయం 15 వచనం. ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచిట్లా, నేను సహోదరులారా. మరి కాబట్టి పేతురు మాట్లాడి ఏ విధంగా యూదా స్థానంలో మరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తన స్థానాన్ని తను కోల్పోయిన కారణాన్ని బట్టి అనే దాని కొరకై ఒక లేఖనాన్ని చూపిస్తున్నాడు. 20వ వచనం. అతని ఇల్లు పాడైపోగాక, దానిలో ఎవడో కాపురం ఉండిపోగాక అతని ఉద్యోగం. కీర్తనలు రాయబడిన మాటను జ్ఞాపం చేసి ఇక్కడ ఆ స్థానం అనేటువంటిది ఖచ్చితంగా ఒకరు ఏర్పాటు చేయబడనే సంగతి తను చెప్తున్నాడు. వాస్తవానికి మరి పేతురు మరి తను ఒక చేపలు పట్టుకునేటువంటి వాడు. అయితే మనం చూడగలుగుతాం పేతురు ఎట్లాగా దేవుని యొక్క లేఖనాలను తను సంపాదించాడో నేర్చుకున్నాడో మనకు తెలియదు, కానీ లేఖనాల విషయంలో ఎంతో ప్రావీణ్యతను తను సంపాదిస్తూ వచ్చినాడు. మరి వాస్తవానికి ఆ దినాలలో ధర్మశాస్త్రం అనేటువంటిది యాజకుల యొక్క మరి స్వాధీనంలోనే ఉంచబడుతుంది, లేవీల యొక్క స్వాధీనంలో మాత్రం ఉంచబడుతుంది. ఎవరైనా ధర్మశాస్త్ర విషయాలు తెలుసుకోవాలంటే లేవీలు ఆ యొక్క చర్మపు చుట్టబడిన వాక్య భాగాలు తీసి చదివి వివరిస్తే తప్ప ప్రజలకు తెలిసేది కాదు. అలాంటి సందర్భంలో మరి ఆ దినాల్లో మన ఈ దినాల్లో లాగా నోట్స్లు, పేపర్లు, పెన్నులు ఇవన్నీ కూడా ఏం లేవు. ఏదైనా ఒకవేళ కనుక ఇది తెలిసింది ఒక చోట రాసుకోవాలా అని అనుకున్నప్పుడు ఆ దినాలలో మరి కొన్ని రకాలైనటువంటి చెట్టు బెరడులు ఉండేటువంటివి, తర్వాత దాని కొరకే ప్రత్యేకమైన ఇంకు కొంత అవసరమైండేది, కొంత ఆ యొక్క కుంచె లాంటి దానితో మాత్రమే రాసుకోవడానికి ఆస్కారం ఉండేది. కానీ పేతురు గురించి మనం చూడగలుగుతాం. ఇలాంటి స్థితిలో ఉండి యేసు ప్రభుతో ఎంతో విస్తారమైనటువంటి మరి సేవ, ఏమాత్రం కూడా సమయం లేనంతగా పరిచర్య చేసే దినాలలో కూడా తను ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని తను నేర్చుకుంటా వచ్చినాడు. దేవుని వాక్యంలో తన యొక్క ప్రసంగాలు మనం చూస్తూ వచ్చినామంటే పాత నిబంధనలో ఎన్నో వచ్చిన భాగాలను యాజ్ ఇట్ ఈజ్గా మరి కంఠోపాఠంగా దేవుని ప్రజలకు తను బోధిస్తూ వచ్చినాడు. మొట్టమొదటి ప్రసంగంలో మరి పేతురే మొదటి ప్రసంగం చేసినాడు. మరి ఆ యొక్క అన్య భాషలలో తను ప్రభు కృపచేత మాట్లాడగలిగినాడు. తన యొక్క వర్తమానాలు మనం గమనిస్తూ వచ్చినామంటే ఇదే మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. అంత్య దినములందు 17 నుంచి దాదాపుగా 21వ వచనం వరకు మరి పాత నిబంధనలో రాయబడినటువంటి యోవేలు గ్రంథంలో రాయబడిన సంగతులు తను చూపిస్తున్నాడు. 25వ వచనం నుండి 28వ వచనం వరకు కీర్తనలో రాయబడినటువంటి వచనాలు తను జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. మరి తర్వాత తను తిరిగి మరలా ప్రసంగం చేసేటువంటి సందర్భాలలో మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు కానీ పాత నిబంధనలు ఉన్నటువంటి అనేకమైనటువంటి వచ్చిన భాగాలను తను వెల్లడి చేసేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పేతురు యొక్క పరిచర్యలో మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును ఎంతో జాగ్రత్తతో అనర్గళంగా తను నేర్చుకోగలిగినాడు. కానీ ఈ దినాలలో దేవుని వాక్య పరిచర్య చేసేవారైనా దేవుని ప్రజలైన వారికి కూడా ఉండవలసిన అతి శ్రేష్టమైన పేతురుకుండే ఈ లక్షణం మనం కలిగిన వారికి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఎక్కువగా తెలిసిన వారమై ఉండాలి, దేవుని వాక్యమును నేర్చుకున్న వారమై ఉండాలి.
దేవుని వాక్యము మనలో ఎంతగా అయితే మనం నింపుకుంటామో దానిని ఆధారం చేసుకుని దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. దేవుని వాక్యం అనేది కేవలము సేవకుల కొరకో వాక్యోపదేశకుల కొరకే కాదు, ప్రతి విశ్వాసి కూడా పేతురు వలె నేర్చుకునవలసి ఉన్నది. మరి పేతురు అపోస్తలుడు తన సేవ పిలవక ముందే నేర్చుకున్నాడు, పిలువబడిన తర్వాత నేర్చుకున్నాడు మనకైతే తెలియదు. కానీ అయితే ఎంత చక్కగా మరి ఆ దినాలలో ఇలాంటి ముద్రించబడిన గ్రంథాలు లేకపోయినా కూడా, మరి ఆ యొక్క వాక్యాలు సేకరించడానికి సరైన సదుపాయాలు లేకపోయినా కూడా, ఏమాత్రం కూడా చదువు లేకపోయినప్పటికీ కూడా పేతురు ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని తనను నేర్చుకోగలిగినాడు. జ్ఞాపం చేసుకోవాలా, చివరి దినాలలో కానీ దేవుని యొక్క ప్రజలంగా మనమందరం కూడా బోధకులమే. ప్రతి విశ్వాసి కూడా బోధకుడే. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మీరు అనేక మంది బోధకులై ఉండవద్దు అని అన్నాడు. ఉండవద్దు అని అంటే అర్థం ఏంటి? ఉండకూడదని కాదు, అంటే తెలిసి తప్పు చేసే ప్రమాదం ఉన్న దాంట్లో భాగముగానే ఆ మాట అనేటువంటిది ప్రస్తావించబడతా వచ్చింది. అంటే ఇప్పుడు ఉదాహరణకు మరి 10వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థిని ఏదైనా ఒక సాధారణమైనటువంటి ఒక మరి పాఠం కానీ ఏదైనా రాయమన్నప్పుడు తను 1వ తరగతి విద్యార్థి కంటే కూడా మరి దయనీయంగా తను రాస్తూ వచ్చినప్పుడు సహజంగా ఉపాధ్యాయుడు ఏమంటాడు, అంతగాడికి 10వ తరగతులు ఎందుకురా, పోయి 1వ తరగతి కూర్చో అని అంటాడు. అంటే అర్థం ఏంటి? 10వ తరగతి వరకు చదువుకోవద్దని కాదు, ఈ ఎదుగుదల అనేటువంటిది నీ యొక్క రాతలో నీకున్న పరిజ్ఞానంలో కొంత మార్పు కారణం అవ్వాలని దాని కొరకే చెప్తారు. దేవుని ప్రజలమైన తర్వాత దేవుని యొక్క వాక్యమును మనం ఎంతో కలిగి ఉండవలసిన వారికి ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యము అనేటువంటిది మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలా, మనం నేర్చుకున్న దానిని ఇతరులకు మనం ఏం చేయాలా? నేర్పించాలా. అది ప్రతి విశ్వాసం యొక్క బాధ్యత. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవాలా? దివారాత్రులు చదవాలని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతగా మనలో కలిగి ఉంటామో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. ఉదాహరణకు చూడండి, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయడం కొరకైనా, ఆ దేవుని యొక్క వాక్యం ఇతరులకు బోధించడానికి ఉపయోగకరంగా ఉండడం కొరకైనా మొదట ఆ వాక్యముతో మన హృదయాలు నింపుకోవాలా, ఆ వాక్యంతో మన హృదయాలు నింపబడి ఉండాలా. అందుకొరకే దానికి ఉన్న ఒకే ఒక మార్గం, ఏం అడ్డదారులు లేవు, కానీ సాధ్యమైనన్ని అధ్యాయాలు దేవుని యొక్క వాక్యమును దినానికి మనం చదవటం అభ్యాసం చదివే కొలది వాడి చేత మనం నింపుకునే కొలది ప్రభు మాట్లాడుతూ వస్తాడు, కొన్ని నేర్పిస్తూ వస్తాడు. కనుక వాటి ద్వారా మనం హృదయాలు నింపుకుని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనతో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇతరులకు ఆయా సమయాలను బట్టి ఏ మాటలు ఇతరులతో పంచుకోవాలో ప్రభు మనకు సహాయపడతాడు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక మంచి ఏమంటారు, ఒక వంట చేసేటువంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి వచ్చినాడు అనుకోండి. నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, నాకు వంట అంతంత మాత్రమే వచ్చు. అయితే ఆ మనుషుడు చాలా చక్కగా వంట చేయగలుగుతాడు. ఇప్పుడు ఆ వంట చేసే వాని యొక్క నైపుణ్యత తన వంటలో కనబడుతుంది. ఇప్పుడు ఆ యొక్క వంటశాలలోనికి తీసుకుని పోయిన తర్వాత ఇప్పుడు ఆ మనుషుడు వంట చేయాలంటే ఏం కావాలా? ఏదైనా నేను ఒకటి చేయమన్నప్పుడు దానికి అవసరమైనవన్నీ కూడా వంటశాలలో తనకు అందుబాటులో ఉండాలా. ఏదో తను వంటలో నేర్పరవాడు కాబట్టి 1-2 లేకపోతే కొంచెం కవర్ చేయగలుగుతాడు. అన్నీ ఉండా కూడా నేను రుచికరంగా చేయలేకపోవచ్చు. అది నా లేనితనము అతను నేర్పరగలవాడు. అట్లా నేర్పరగలవాడని చెప్పి నేను టమాటాలు మాత్రమే ఇచ్చి ఇంకేమి ఇవ్వకుండా నువ్వు బిర్యానీ చేయమంటే కుదురుతుందా చెప్పండి? కానీ అన్నీ ఉన్నప్పుడు వాటిని ఆధారం చేసుకొని ఆ యొక్క సదుపాయాలను, ఆ యొక్క మరి దినుసులను ఏవేవి అందుబాటులో వాటిని ఆధారం చేసుకుని ఎన్ని వంటలైనా తను ఎన్ని రీతిలుగానే చేయగలుగుతాడు. కానీ దేని యొక్క వాక్యం అనేటువంటిది ఈ చివరి దినాలలో ఎక్కువగా చదువుకోవటం అనేది అభ్యాసం చేసుకోవాలి. చూడండి, పేతురు చదువు లేకపోయినా కూడా, ధర్మశాస్త్రము అనేటువంటిది దేని వాక్యం అనేది అందరికీ అందుబాటులో లేకపోయినా కూడా ఎట్లా దాన్ని తను సేకరించినాడో, దానిని కంటత చేసినాడో, సిద్ధపరచుకున్నాడో, అప్పుడే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనలో. కానీ దేవుని వాక్యం ఎందుకొరకు మనం చదవాలా, ఎందుకొరకు చదవాలా అని అంటే దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడి ఈ దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే ఎక్కువగా మనం చదువుతామో అప్పుడు మన జీవితాల్లో పాపము అనేది చేయకుండా ఉండటానికి వీలవుతుంది. ఎందుకనట్లాగా? దేవుని వాక్యం ఎక్కువగా చదివితేనే ఏది పాపము కాదు, ఏది దేవుడు ఇష్టపడతాడు, ఏది దేవుడు ఇష్టపడడు అనేటువంటిది తేటగా అర్థమయ్యేది దేవుని వాక్యం ద్వారానే. దేవుని వాక్యం చదవకపోతే మనకు అర్థం కాదు. పాపం చేసి కూడా అది పాపం కానట్లుగా భ్రమించబడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు ఒక విషయాన్ని తేటగా నేను ఎరగలుగుతానంటే అది ఆ వాక్యపు వెలుగులో దాన్ని చూడగలిగినప్పుడు. ఆ వాక్య వెలుగులో నేను చూడాలంటే ఆ వాక్యం అనేది నాలో ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. అందుకనే దేవుని వాక్యం ఎక్కువగా ఎప్పుడైతే చదువుతామో, నేర్చుకుంటామో, దానిని ధ్యానం చేస్తామో అప్పుడు మన జీవితాల్లో పాపము చేయకుండా ఉండటానికి కారణమవుతుంది.
అప్పుడు మన జీవితాలలో మరి ప్రతి చిన్నది చేసినా కూడా దేవునికి అనుకూలంగా చేయడానికి వీలవుతుంది. దేవునికి అనుకూలంగా చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం ఎక్కువగా చదువుతామో పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే మనం ఏ విషయమైనా సరే దానికి సంబంధించిన దేవుని వాక్యం అనేటువంటిది ఇది తప్పు అని మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏది చేసినా కూడా అది ఏ విధానంలో చేస్తే దేవుడు ఇష్టపడతాడనేది దేవుని వాక్యం ద్వారా దేవుని హృదయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఏది చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా జరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఎందుకు బట్టి అట్లా జరిగిపోతుంది? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. కాబట్టి సమస్తము దేవునికి అనుకూలంగా మనము చేయగలుగుతాం. 2 వచనాలు చూపించి ముందుకు వెళ్దాం ప్రయత్నం చేద్దాం. తెలిసిన భాగమే 119వ కీర్తనలు 119. 119వ కీర్తన దయచేసి మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా. నిర్దోషం నడుచుకున్న ధన్యులు, శాసనం గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతకవారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు. కానీ ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క శాస్త్రములను తెలుసుకొని ఎరిగి గైకుంటారో వారి జీవితంలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఎంత చక్కని మాట అంటే ఏ పాపము చేయరు. మొదటి కీర్తన దయచేసి 3వ వచనం చివరి వరుసలో అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అంటే అర్థం ఏంటి? అంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వబడితేనే అర్థం కాదు. అతను ఏమి చేసినా కూడా దేవునికి అనుకూలమైందే చేస్తాడు. కాబట్టి దేవుడు దానిని సఫలము చేయటం అనేది చూడగలుగుతాడు. ఇప్పుడు ఒక మనుషుడు అన్ని దేవునికి అనుకూలంగా చేయగలుగుతాడు. 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యాని. కాబట్టి పేతురు యొక్క జీవితంలో మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే పేతురు అపోస్తలుడు తన యొక్క దేవుని యొక్క వాక్యమును ఎంతో తేటగా నేర్చుకున్నవాడు. ఒక సేవకుడు చెప్తా వచ్చినాడు, మరి భక్తుల జీవితాలు భక్సింగ్ గారికి సమీపంగా ఉండేటువంటి ఒక పెద్ద సేవకుడు చెప్పినాడు వాక్యం చెప్తూ. ఏమని చెప్పినాడంటే కాబట్టి భక్తుల యొక్క జీవితం యొక్క రహస్యం ఏంటంటే భక్సింగ్ గారి గురించి చెప్తూ అన్నాడు ఆయన, కొన్ని 100 సార్లు బైబిల్ను వాళ్ళు పూర్తి చేసినారండి. కొన్ని 100 సార్లు అనే మాట అతను ఉపయోగించినాడు. కానీ బిల్లీ గ్రహం గారు కానీ గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా వారు మరి ఫలవంతమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఉన్న ప్రాముఖ్యమైన రహస్యాలు ఒక ప్రాముఖ్యమైన రహస్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. నేను ఎప్పుడు సమయం దొరికినానంటే దైవజన భక్సింగ్ గారు ఎక్కడికి వెళ్ళినా కొంత సమయం దొరికితే కొంత దూరం వెళ్ళి ఒక రాయి చూసుకొని ఆడ కూర్చొని దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటారంట. కాబట్టి ఇది మొట్టమొదటిగా పేతుల్లో మనం చూసేటువంటి నేర్చుకునే మొదటి లక్షణం. రెండవదిగా దేవుని వాక్యంలో అపోస్తలుడైన పేతురు గురించి మరి రాయబడతా వచ్చింది. ఆయన గురించి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి పేతురు యొక్క జీవితంలో పేతురు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా తను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వానిగా పేతురు గురించి మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఎట్లాగా కలుగుతుంది అంటే మరి కొంతవరకు మనం అర్థం చేసుకున్నప్పుడు కానీ దేవుని యొక్క ఆత్మ అనుకూలంగా మనం నడుచుకోవటం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఏమి బోధిస్తాడో దానంతటిని మనం అంగీకరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనం చేసుకోవటం. అప్పుడే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడటానికి వీలవుతుంది. కానీ ఎన్నోసార్లు భక్సింగ్ గారు చెప్పేటప్పుడు చెప్తూ ఉండారంట. ఆయన మరి ఒక సేవకుడే చెప్తా వచ్చినారు, వాళ్ళు అంకులతో కలిసి పరిచయం చేసిన వాళ్ళు. ఆయన ఎక్కువసార్లు చెప్తాడంట ఇట్లాగా. కానీ విశ్వాసులంట దేని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళు అంటారంట నోర్ముయి అంటుంటారంట.
కాబట్టి దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ చేత పేతురు నింపబడిన వాడిగా చూస్తాం. ఇక్కడ ఈ దినాల్లో కూడా మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మను మనం ఎదిరించకూడదు. దేవుని యొక్క ఆత్మకు అనుకూలంగా ఉండాలా. దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపుకు మనం సంపూర్ణంగా అప్పగించుకునే వారంగా ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ దేవునికి స్వాధీనం మనం చేసుకోవాలా. దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తే అననీయ సప్పీరా విషయంలో మనకు ఏం జ్ఞాపం చేయబడతా ఉందంటే ఇదే 5వ అధ్యాయము 9వ వచనం, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు అనే మాట చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మను వారు ఏం చేస్తూ వచ్చినారంటే శోధిస్తూ వచ్చినారు. శోధించడం అంటే అర్థం ఏంటి? వద్దు 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 అని చెప్పినా కూడా లేదు అట్లనే చేయాలా అని పట్టుబడటం. ఇప్పుడు చూడండి, మన చిన్నపిల్లలు ఉంటారు, వర్షాకాలం వాడు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు. అయితే మనం వద్దని చెప్తాం. మనం ఎందుకు వద్దని చెప్తాము? వాడంటే ప్రేమ లేక కాదు, కానీ దానివల్ల కలిగిన నష్టం ఎరిగిన వారుగా మనం వద్దని చెప్తాం. కానీ ఆ పిల్లవాడు చిన్నవాడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దానిని వాడు ఎరగలేడనమాట. దాన్ని అంటే ఎందుకు వద్దంటున్నాడు అనేటువంటిది ఎరగలేడు. ఆ పిల్లవాడు అనుకుంటాడు మా నాన్నకు చూడు డబ్బులుండి కూడా నాకు కొనిలేదు అనేది ఒక్కటే వానికి పడిపోతుంది. అందుకని ఏం చేస్తాడు, వాడు వదిలిపెట్టాడు. ఎక్కువ కొని అని అడిగితే అప్పుడు లాస్ట్కి విసిగిపోయి ఏం చేస్తామంటే వానికి ఏం చేస్తాము, కొనిచ్చి దాంతోపాటు ఒక 2 కూడా తగిలిస్తాం. కొనిచ్చి మళ్ళీ ఏం చేస్తాము? ఎందుకంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎదిరించకూడదు, పరిశుద్ధాత్మ దేవుడిని మనం శోధించకూడదు. దేవుడు మనతో చెప్పినాడా, మనకు అర్థం కాకపోయినా, దాంట్లో ఎందుకు వద్దన్నాడనే సంగతి తెలియకపోయినా, కాబట్టి అలా మానుకోవటం వల్ల నష్టం ఉందని మనకు అనిపించినా, లేదా అలా చేయటం వలన లాభం లేదని మనకు అనిపించినా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మనకు చెప్తాడో ఆ ప్రకారం మనం నడుచుకోవటం కొరకే ఏమైనా అప్పగించుకోవాలా. ఏమనుకోవాలా? దేవుడు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ దీని వెనకాల ఉద్దేశం నాకు తెలియదు, దీని వల్ల వచ్చే ఫలితం నాకు తెలియదు. ఏదో ఒక ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ మాట మాట్లాడినాడని మనం వెరగాల. దేవుని వాక్యాలు మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల విషయం మనం చూడగలుగుతాము. ఈ దినాల్లో దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడాలని ప్రభువు కోరేటువంటి వాడికి ఉంటున్నాడు. ఎలాగ మనం దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతాము? దేవుని వాక్యంలో చూడండి, దయచేసి కీర్తనల గ్రంథము 106వ కీర్తన 14వ వచనం, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసును. ఏం చేసినారంట? బహుగా ఆశించినారు. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రవహిస్తే దానికంటే ఎక్కువ కావాలని ఆశించినారు, శోధించినారంట. అయితే ఇక్కడేం రాయబడింది? కోరింది ఆయన ఇచ్చినాడు రాయబడింది. ఇంకా చాలు కదా, కోరి అదే పనిగా ప్రార్థన చేసి ఉపవాసాలుండి అడిగి పొందినది కదా, చాలు కదా. అయితే ఆశీర్వాదం ఏమాత్రం కూడా లేనట్టుగా చూస్తూ వచ్చాం. కాబట్టి వారి ప్రాణం ఏమయ్యా కారణం అంటే దేని వాక్యంలో మనకు 13వ వచనంలో 2వ వచనం రాయబడింది, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. కాబట్టి ఎందుకోసము దేవుడు ఈ స్థితిలో అనుమతి, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో అనేది వాళ్ళు ఎరగలేకపోయినారు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి చేత నింపబడుట అనేటువంటిది అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకోవటం. ఒకసారి మా నాన్న దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన మనసులో ఉన్న సందర్భంలో చాలామంది నాకు చెప్తా వచ్చినారు, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, మరి మీ నాన్న మీకేం మేలు చేయలేదు, చాలా కీడు చేసినాడు, ఆయన్ని దర్శించొద్దని చెప్పినారు. చివరికి 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి సరే ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ వాళ్ళు కూడా నువ్వు మా ఇంటికి వస్తే మేమందరం విషయం దాకా చచ్చిపోతామని చెప్పినాను కాబట్టి నేను మానేసినాను. అంటే మా నాన్నకి 2 భార్యలు, 2వ భార్యకి 2 కూతులు, 1 కొడుకు అనమాట. అయినా నేను ఆ స్థలానికి మరి సేవ కొరకు పంపించబడ్డాను, అనుకోకుండా పంపించబడ్డాను, తప్పని పరిస్థితుల్లో పంపించబడ్డాను. అక్కడ 7 సంవత్సరాలు పరిచయం చేసినాం. కానీ ఎన్నోసార్లు అందరి ఇళ్ళకి వెళ్ళినట్టుగానే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళు ప్రేమించేవాడిని, వాళ్ళకి వాక్యం చెప్పేవాడిని, వాళ్ళు శుభ్రంగా ఏది పెడితే తినొచ్చేవాడిని అని అందరూ అనేవాళ్ళు. తినబాకని చెప్పేవాళ్ళు కాదు, కానీ ఏదైనా శుభ్రంగా హ్యాపీగా తిని అట్లాగా వాళ్ళకి ఏంటి తలంపు ఏంటంటే, నాకున్న ఆలోచన ఏంటంటే పరలోకానికి పోయిన తర్వాత మొదటి భార్య, 2వ భార్య, మొదటి పిల్లలు అట్లే ఉండదు, అందరం దేవదూతలాగా ఉంటాం, అందరూ రక్షణ పొందాలా, అందరూ ప్రభుతో పాటు నిత్యత్వంలో ఉండాలా అనేటువంటిది ఆలోచన.
అయితే ఎందుకు చెప్తున్నానంటే, చివరికి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. చచ్చిపోతాడు అంటేనే 2 సంవత్సరాలు దాటిపోయింది ఆయన. దాటిపోయిన తర్వాత ఇంక సరే ఒక ఆదివారం నేను వెళ్ళాను. వెళ్ళి సేవకుడిని అడిగాననమాట. అన్న మరి ఎట్లాగా నాన్న విషయం అంటే ఆయన ఏం చెప్పినాడంటే, వెళ్ళొద్దు ప్రసాదు, నెమ్మదిగా సేవ చేసుకుంటున్నావు, లేనిపోయింది నీ సేవకు ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని చెప్పినాడు ఆయన. అంటే వాళ్ళు చెప్పినంత తప్పని చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఏదో దేవుని ఆత్మ నడిపింపు లేని వాళ్ళని నేను చెప్పట్లేదు. నన్ను ప్రేమించేవారిగా, నా క్షేమం కోరేవారుగా వారు చెప్పినటువంటి సూచన మంచిదే. కానీ అదే రాత్రి అడిగాను. నేను వెళ్ళి బాగా వెన్నెల సమయము, మరి లైట్ లేకుండానే బైబిల్ కనబడతా ఉంది. మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన క్వైట్ టైం చేసుకున్న సందర్భంలో ఆ వెన్నెల వెలుగులో వాక్యం చదువుకుంటా ఉంటే ప్రభు మాట్లాడినాడు. ప్రతి వాని మనస్సాక్షి మమ్మల్ని మేమే మెప్పించుకొనొచ్చు అనే మాట. ఎవ్వరు నన్ను నిందించరు, అది మాత్రం నాకు కూడా తెలుసు. ఊళ్ళో వాళ్ళు బంధువులు ఎవరు నన్ను నిందించరు. కానీ దేని వాక్యం ఏమంటుంది? ప్రతి వాని మనస్సాక్షి. ఎవరో ఒకళ్ళని అంటారు కదా. అంటే ఈ విషయంలో పర్టికులర్గా దేవుని యొక్క ఉద్దేశం ఇది అని అర్థం చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ బస్కి నేను వెళ్ళిపోయి పరిచయం చేసిన తర్వాత మా దగ్గర సహోదరుడు వస్తే వెళ్ళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి నాన్నకు వాక్యం చెప్పి అప్పటికి ఆయన నోటి మాట పడిపోయింది. ప్రార్థన చేసేసి వచ్చినాం. అక్కడ ఆదివారం వెళ్ళేసి వచ్చినాం. తర్వాత నెక్స్ట్ ఆదివారం రెండో వర్తమానం అప్పుడు నాకు వర్తమానం వచ్చింది, ఆయన భూమి మీద లేడు అని. కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఉంటాయి, దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటాయి. కానీ అవి మన దృష్టికి మంచిగా అనిపించినా అనిపించకపోయినా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటం అంటే అర్థమైందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకు అప్పగించుకోవటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించకుండా ఉండటం, శోధించకుండా ఉండటం. అందుకని నేను వాక్యంలో ఎస్తేరు విషయం మనం చూడగలుగుతాం. ఎస్తేరు ఏం చేసింది చెప్పండి? హేగేకు ఆమె అప్పగించుకుంది. ఆ దినాల్లో ఒక గోల్డెన్ ఆఫర్ ఏంటంటే, ఎవరైతే రాజుకు రాణిగా ఉండుట కొరకే పిలువబడిన కన్యకలు ఉండేటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే, ఎవరి వైపు అయితే దండం చూపిస్తాడో వారు మాత్రమే రాణిగా అంగీకరించబడతారు. మిగతా వాళ్ళంతా కూడా శుభ్రంగా తట్టబడి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. అయితే ఒక ఆఫర్ ఉంది వాళ్ళకి. ఏంటంటే ఆ టైంలో ఆ యొక్క రాణిగా ఉండేందుకు సెలెక్ట్ చేయబడిన ఆ సర్టన్ పీరియడ్ టైం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారంట. కోరింది ఏది కోరితే అది ఇస్తారంట. ఇంక మంచిది కదా, రాని అయ్యేది అవ్వని తర్వాత సంగతి. అంటే మళ్ళీ నేను అనుకుంటాను, మళ్ళీ వెనక్కేం తీసుకోరు, శుభ్రంగా వెళ్ళిపోవచ్చు. అదేనో వాక్యంలో చూస్తాం. మరి ఎస్తేరు హేగే వశం చేయబడిన తర్వాత దేని వాక్యం ఏం రాయబడింది? ఆమె ఏమీ కోరలేదు. అంటే అర్థం ఏంటి? ఆమెకు ఆశలు లేవా? ఆమె కోరికలు లేవా? ఏం పెట్టుకుంటే తను చక్కగా ఉంటుంది, ఏది పెట్టుకుంటే తన అందం ఇంకొంచెం ఎక్కువగా కనపడుతుంది తనకు అవగాహన లేదా? అన్నీ ఉన్నాయి. కానీ తనకి ఏం తెలీదు? రాజు హృదయం నాకు తెలియదు. రాజు హృదయం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారంటే హేగే మాత్రమే. అట్లా మన ప్రభు యొక్క హృదయం ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడే. మనకు తెలియదు. కాబట్టి ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రభువును మనం సంతోషపెట్టగలుగుతాం. దేని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆమె తన హేగే వశం ఉన్నంత కాలం కూడా ఆమె ఏమీ కూడా హేగే ఏమైతే నిర్ణయించినాడో అవి మాత్రమే ఆమె అంగీకరించింది. ఎస్తేరు గ్రంథము దయచేసి 2వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పెంతనైన అబీహయీలు కుమార్తెకు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలు కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. దేని వాక్యం తర్వాత 13వ వచనంలో, మరియు అంతఃపురంలోనికి రాజు ఇంట్లోనికి వెళ్ళవలసిన సమయం ముందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యుట కద్దు. ఖచ్చితంగా ఇస్తారనమాట. అది ఇక్కడ ఏమి చూస్తున్నాం? ఏమైతే హేగే నిర్ణయించినాడో అది కాక ఆమె ఏమి కూడా కోరలే. ఒకసారి అనుకోండొచ్చు, అవి అసలు లేకుండా బాగుండేది, ఇది పెట్టుకుంటే కొంచెం అందం తక్కువ కనబడుతున్నాను కదా, ఏంది ఇంత తిక్క మనిషి అని చెప్పుండొచ్చు. అయ్యా నువ్వు చూడు, నువ్వు ఒకసారి ఇది పెట్టుకున్నప్పుడు చూడు వ్యత్యాసం చూడు, ఇది పెట్టుకున్నప్పుడే బాగున్నాను అని చెప్పొచ్చు. ఏమి కోరల. తన దృష్టికి యోగ్యంగా అనిపించపోయిన కారణం ఏంటంటే రాజు చేత అంగీకరించబడ, రాజు ఇష్టం ఎరిగినవాడు హేగే. హేగే యొక్క మరి తాను ఆమె తనకు అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపం చేయబడతా వచ్చింది. అందుకని ఆ చక్కని మాట కూడా మనకు రాయబడింది. 2వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, హేగే వశమునకు అప్పగింపబడెను అని రాయబడింది.
కాబట్టి దేని ఒక వాక్యంలో మరి హేగే వశమునకు అందరూ అప్పగింపబడ్డారు. అయితే పై వరుస కూడా చూడండి. హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరం తెగబడి స్త్రీలు కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. కన్యకలందరూ అప్పగించబడ్డారు. మళ్ళీ పర్టికులర్గా ఎస్తేరు విషయం ఎందుకు రాయబడింది అంటే ఎస్తేరు తనంతట తానుగా ప్రత్యేకముగా హేగేకు తను అప్పగించుకుంటా వచ్చింది. కాబట్టి దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశ్యం అని అంటే, కానీ ఏంటి పరిశుద్ధాత్మ దేవుని వశ్యము? నేను ఏది బుద్ధి పడితే అది చేసి దేవుని ఆత్మను ఎట్లా నడిపించినాడు అని చెప్పటమా? ఒక్కోసారి అట్లా చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఏమంటారంటే, రేపు ఆదివారం వస్తున్నారు కదా అంటే ప్రభు చిత్తం అయితే వస్తానని అంటారు విచిత్రంగా. అంటే అర్థం ఏంటి? నువ్వు రాకపోతే దేవుని చిత్తం కానట్టు, వస్తే దేవుని చిత్తం అయినట్లా, ప్రభు ఎట్లా నడిపిస్తే అట్లా పోతానన్నా అని చెప్తారు. అంటే అట్లా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడా? దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎలాంటిది? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చూద్దాం. 16:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబోవు. అందరు కలిసి చూద్దామండి. 14వ అధ్యాయము 16 కాదు 14వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తాడు? కానీ ఏవైతే యేసుప్రభువు చెప్పిన వాటిని జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపిస్తాడు. కాబట్టి ఇది ఇలా చేయకూడదు, చూడు పలానా వాక్యం ఇలాగ రాయబడింది కదా అని చెప్తాడు. ఈ విధానము ఇలా నడుచుకోవాల్సి ఉంది, దేవుని వాక్యము ఇలా బోధించింది కదా అని గుర్తు చేస్తాడు మనకు. కాబట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఏయో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు తలంపు ఏంటంటే, మనము కూడా పేతురు వలె పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ కొరకై మొదటి నియమం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించకుండా ఉండే కొరకై తీర్మానం చేసుకోవాలా, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని యొక్క వాక్యములోని సంగతులను మనకు జ్ఞాపకం చేయడం ద్వారా ఆయన మనల్ని నడిపించి ఎంత మేరైతే ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని వశం చేసుకుంటామో, దేవుని యొక్క ఆత్మ చేత ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలుగుతామో, అంత మేర పరిశుద్ధాత్మ దేవుని చేత మనము నింపబడేటువంటి వారిగా ఉండగలుగుతాం. కానీ పేతురు యొక్క పరిచర్యలో ఈ విషయాలు మనం చూడగలుగుతున్నాం. పేతురు పరిచర్యలో ఒకటి దేవుని వాక్యమును నేర్చుకున్నవాడిగా తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. పేతురు యొక్క పరిచర్యలో రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని వాక్యంలో ఇక్కడ మనకు మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. తర్వాత పేతురు యొక్క పరిచర్యలో మనం గమనించే మూడవ భాగం ఏంటంటే, పేతురు చేసే పరిచర్య తను సరిచేసేటువంటి పరిచర్య చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి సరిచేసేటువంటి పరిచర్య దేవుని వాక్యంలో రండి. ఉదాహరణకు మనము 5వ అధ్యాయానికి వచ్చేసరికి అననీయ సప్పీరాల విషయమై రాయబడతా వచ్చింది. మనకు బాగా పరిచయమైన భాగమే. ఇక్కడ మనం అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా మరి పొలం అమ్మారు. ఈమె అపోస్తలులు ఏమి అది ఆజ్ఞాపూర్వకంగా చెప్పలే, మీరు ఖచ్చితంగా అమ్మాలని చెప్పలేదు. ఒక సూచన చేశారు, ఒక సలహా ఇచ్చారు, ఇట్లా ఉంటే మంచిదని. అప్పుడు విశ్వాసులందరూ కూడా ఏం చేశారంటే అపోస్తలుల మాటకు లోబడి వాళ్ళ అంటే ఈ కాలానికి అనువదించి చెప్తున్నాను, బ్యాంకులో ఉన్న డబ్బులంతా డ్రా చేసేసి జీరో బ్యాలెన్స్ పెట్టేసి ఆ డబ్బులన్నీ క్యాష్ చేసుకొని అదంతా ఒక మూట కట్టి, తర్వాత వాళ్ళకుండే పొలాలు గిలాలు ఆస్తులు ఏమేమి అవన్నీ అమ్మేసేసి ఆ డబ్బులన్నీ పెద్ద పెద్ద మూటలు కట్టుకొని, చిన్న చిన్న మూటలు పెద్ద పెద్ద మూటలు డబ్బులన్నీ మూటలు కట్టుకొని వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి, అన్న మీరు చెప్పినారు కదా, మీరు చెప్పిన ప్రకారం కాబట్టి ఇదిగో మాకున్నదంతా అమ్మేసినాం, మొత్తం వచ్చిన డబ్బు అంతా ఇదిగో మీకు మీ ఇష్టం అన్న దీన్ని ఎట్లన్నా చేయండి అని చెప్పి, మీరు ఏది పెడితే అది తింటాము, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటామని చెప్పి అట్లాగా అప్పగించుకున్నారు. అట్లని ఎవరైతే కొనలేదో అమ్మలేదో మీరు ఎందుకు అమ్మలేదని ఎవరిని అడగలేదు, అది వారంతా వాళ్ళు చేసింది. అననీయ సప్పీరాల సంగతి ఏంటంటే, వీరి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయట్లేదు. కానీ వాళ్ళు ఏంటంటే అమ్మకపోతేనేమో విశ్వాసుల దగ్గర చులకనైపోతాం, అమ్మి వాళ్ళు చెప్పినట్టు చేస్తేనేమో పూర్తిగా అపోస్తలులకు అప్పగించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకని పూర్తిగా అప్పగించుకోకుండా కొంత వెసులుబాటు ఉండాలా, అమ్మనట్టుగా కూడా కనబడకూడదు, అందరితో పాటు అమ్మినట్టుగా కనబడాలి అనుకున్నారు. ఎట్లయితేనేమి అయితే దేవుని వాక్యంలో పేతురు అన్నాడు, మీరెందుకు సాతాను చేత ప్రేరేపించబడినారు అని చెప్తా వచ్చినాడు. చెప్పిన తర్వాత ఎంత విచారమైన సంగతి ఏంటంటే అననీయ చనిపోయినాడు.
అననీయ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత దేవుని వాక్యంలో మనకు ఏం చూస్తామంటే ఆ, ఆ, చనిపోయిన పడుచువారు లేచి 6వ వచనము, బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టేసినారు. ఎంత బాధ చూడండి. సహజంగా అట్లాగా ఇలాంటి సందర్భం మళ్ళీ అపోస్తల కార్యాలు ఎక్కడ కూడా మనం చూడలేం. ప్రారంభంలో మాత్రమే, అంటే అపోస్తల పేతురు ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ అనేటువంటిది చేయబడతా వచ్చింది. కాబట్టి ఏదైనా వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుంది. వాస్తవానికి అననీయ కూడా ప్రభు బిడ్డే కదా. ఆయన ఏమన్నా పెద్ద నేరం ఘోరం చేసినాడా, లేదంటే ఇంకేదన్నా చాలా తప్పుడు పనులు ఏమైనా చేసినాడా? ఇది చిన్న దాచిపెట్టిన దానికి తను ఇంత గొప్ప మరణం పొందాలా? పేతురు వాస్తవంగా మనకన్నా గ్రహం బట్టి ఏం చేయాలా? వెంటనే మోకరించి, ప్రభా ఏదో తెలుసో తెలియకో చేసినాడు, బీపీ ఎక్కువైపోయినట్టుంది, నేను మామూలుగా చెప్పినాను, ఈ మనుషులు చచ్చిపోయినాడు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయాలా? లేదంటే తనతో ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పాలా ఏమన్నానయ్యా ఇట్లా అయిపోయినాడు అని చెప్పాలా? అట్లా కాకుండా మళ్ళీ పడుచువారు పట్టుకొని పోతే మళ్ళీ వాళ్ళ భార్య వచ్చింది వెనకాల. వచ్చినప్పుడు అప్పుడన్నా ఏం చేయాలా? ఓయమ్మ ఈమె ఏం చెప్తుందో, ఈమె కూడా ఈ పరిస్థితి అట్లా ఉంటుందేమో అని అనుకోవాలా. ఆమె భార్య వస్తే ఏమన్నాడంటే, ఆమెను కూడా అడిగినాడు. ఆమె జవాబు విన్న తర్వాత 10వ వచనంలో వెంటనే ఆమె 9వ వచనము, ఎందుకు మీరు ఏకీవించారని చెప్తూ, ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన పాదలు వాకిటని ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోతారని చెప్పినాడు. అమ్మా, ఒక అపోస్తలుడు అయ్యండి, ఒక సేవకుడు అయ్యుండి ఇట్లా చేయొచ్చునా? ఇట్లాంటి శాపనార్థాలు పెట్టవచ్చునా? ఒక చచ్చిపోతేనే బాధపడాలా? ఈయనేమో పర్ఫెక్ట్నా? ఈయనలో ఏం బలహీనతలు ఉండవా? ఏదో ఒక దాన్ని దాచిపెట్టినందుకు సరే, ఏదో ఆయనకి బీపీ ఎక్కువైపోయి టెన్షన్ పడిపోయి చనిపోతే దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోకపోగా, సరే ఇక్కడేమో అవకాశం ఉంది, నేను అట్లా అనలేదు, ఏదో చెప్పినాను, హెచ్చరించినాను, దానికి ఆ మనుషుడు అట్లా ఫీల్ అయిపోయి చనిపోయినాడని చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చెప్తాడు? భార్యతో చెప్పినాడు, నువ్వు కూడా నీ భర్తలా చనిపోతావని చెప్పినాడు. అంటే తలంపు ఏంటంటే, దేవుడు ఎందుకు అలాంటి మరణాలు ప్రారంభంలో అనుమతించిన తర్వాత అనుమతించలేదు అంటే అర్థం ఏంటి? ఒక గుర్తు, ఒక సూచన. తర్వాత ఏ విశ్వాసం కూడా అనకూడదు, దేవుని విషయాల్లో ఎట్లా పడితే అట్లా నడుచుకున్నా చూసి చూడనట్టు పోతాడు, అట్లా పోవడం మాకు తెలియదు, ఇంత తీవ్రంగా ఇంచుతాడన్న సంగతి మాకు తెలియదు అని ఎవ్వరూ అనుకుండా ఉండుట కొరకే సూచనగా వారి మరణాలు దేవుడు అనుమతించినాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు విశ్వాసులు మరి అనేకులు సేవకు పిలువబడిన వారు ఎందరో తప్పు చేసినా కూడా ఇలాంటి మరణాలు అనుమతించబడలేదు. ఎందుకు ఇప్పుడు మాత్రం అనుమతించబడింది అని అంటే ఒక సూచనగా అంటే అర్థమైందంటే, దేవుడు వెంటనే ప్రతిఫలం ఇవ్వకపోయినా కూడా దానిని ఎంత తీవ్రంగా ఎంచుతాడు, ఖచ్చితంగా అంత తీవ్రంగా ఎంచుతాడు అనేది అర్థం కావట కొరకాయ దేవుడు ఇక్కడ అంటే తలంపు ఏంటంటే, పేతురు విషయం మనం చూస్తున్నాం. పేతురు యొక్క ఆశ, పేతురు యొక్క భారం ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క ప్రజలు కొంత నష్టం కలిగినా కూడా, కొంత కఠినంగా ఉండాల్సి వచ్చినా కూడా తన యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు చచ్చిపోవాలా అని కాదు. ఈమె వాళ్ళ ఆస్తి దాచిపెట్టడం వల్ల ఈయన ఆస్తి ఏమైనా తినేసినారా? ఈయనకేం నష్టమా? దేవుని యొక్క పరిచర్యలో ప్రతి వారు కూడా ఏం చేయబడాలా? సరి చేయబడాలా, నూతన పరచబడాలా. కానీ ఆ భారముతో పేతురు అపోస్తలుడు తను పరిచర్య చేస్తూ వచ్చాడు. దేని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇలాంటి మనుషుడే మన బర్నబా కూడా అటువంటి వానిగాని మనం చూడగలుగుతాం. 5వ వచనంలో చూడండి, 4వ అధ్యాయంలో, కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడు ఉండెను, అతనికి అపోస్తలుడు హెచ్చరికా పుత్రుడని అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండిరి. కాబట్టి బర్నబా కూడా ఎందుకు ఆ పేరు పెట్టినారు? వాస్తవానికి ఈయన పేరేమి అన్యజనుల పేరు కాదు. సహజంగా పేర్లు ఏ పేరైనా ఒకటే, మళ్ళీ అట్లాగా ఏ పేరైనా ఒకటే. కానీ కొంత అన్యజనుల పేర్లు ఉన్నప్పుడు పేర్లు సహజంగా బైబిల్ పేర్లు పెడుతుంటారు. ఈయన పేరేం పేరు? యోసేపు అనేటువంటి పేరు. యోసేపు అనే పేరు ఎందుకు మార్చినారు అంటే, ఈయన పరిచయం ఏంటంటే హెచ్చరించేటువంటిది. హెచ్చరించేది బాగానే ఉంటుంది. హెచ్చరించడం అంటే హెచ్చరించే పరిచయలో 2 రకాలుగా ఉంటాయి. తృణీకరించడం, లేదంటే అవమానపరచడం, హేళన చేయటం, నిందించటం అనేది కాదు. ఇక్కడ ఈ హెచ్చరిక పరిచర్య సరిచేయబట్టు కొరకాయ, నూతన పట్టు కొరకాయ అనేటువంటి ఆశ. దేవుని ప్రజలు ఎవ్వరు కూడా తప్పిపోకూడదు, నష్టపోకూడదు అనేటువంటి తపనతో తన పరిచర్యను ఆధారం చేసుకుని బర్నబా అనేటువంటి పేరు యోసేపుకు పెడతా వచ్చినారు. కానీ ఇక ఆ పేరులో మనకు జ్ఞాపం చేయబడి ఉంటుంది. ఏమని జ్ఞాపం చేయబడతా వచ్చిందంటే, హెచ్చరిక పుత్రుడు అన్న దగ్గర కింద ఇన్పుట్లో ఆదరణ పుత్రుడు అని రాయబడింది. అది ఆదరణ అంటే
సరిచేయబడడం ద్వారా కలిగేది నిజమైన ఆదరణ. ఏం కాదులే ఊరకు ఊకొట్టి ఎట్టయితే అట్టపోయింది, నాకేం సంబంధము, ఆయన తప్పు చేసినప్పుడు నాకేంటి అని అనుకునేది అది ఆదరణ ఇవ్వదు. తలంపు ఏంటంటే పేతురు విషయంలో మనం చూసే మొదటి పరిచర్య లేఖనాల విషయమై తను ఎంతో నేర్చుకుంటా వచ్చినాడు. రెండవదిగా పేతురు యొక్క పరిచర్యలో దేవుని ఆత్మచేత నింపబడి పరిచర్య చేసినాడు. మూడవదిగా పేతురు యొక్క పరిచర్యలో దేవుని ప్రజలు సరిచేయబట్టు కొరకై ఆశ కలిగి తను దేవుని యొక్క పరిచర్య చేసిన వాడిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ వచ్చినప్పుడు కాబట్టి అపోస్తలుల యొక్క ఈ పేతురు యొక్క పరిచర్య మనం చూసినప్పుడు దేవుని యొక్క హృదయమును ఎరిగి తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో ఉదాహరణకు మనకి అపోస్తలుల కార్యము 3వ అధ్యాయంలో వారు దేవాలయంలోనికి యోహాను పేతురు దగ్గర వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు అడిగినాడు. ఏమని అడిగినాడు? భిక్షము కొరకు తను చూసినప్పుడు పేతురు చెప్పినాడు, ఏమన్నాడు? మా తట్టు చూడు అన్నాడు. వాడికి ఇంకా ఆశ కలిగింది. అంటే మామూలుగా గమ్మకి ఎంతో కొంత ఇచ్చిపోతుంటారు, వీళ్ళు చూడమన్నారంటే చూడు నేను ఎంత ఇస్తాను చూడ అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. వెండి బంగారం అంటే ఆ దినాల్లో మరి కాసులు అనేటువంటివి డబ్బు అనేది వెండి బంగారాల రూపంలో నాణ్యాల రూపంలో మార్పిడి ఉండేది. కానీ వెండి బంగారాలు లేవంటే అర్థం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవన్నారు. అని చూడమంది ఎందుకు? మరి డబ్బులు లేనప్పుడు ఎందుకు చూడమన్నారు? అది తలంపు ఏంటంటే ఆ మనుషుడు పేతురు ద్వారా బాగు చేయబడినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ ఎందుకోసం పేతురు బాగు చేసినాడు? చూడండి, దేవుడు మా ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. చూడండి హో అని పబ్లిసిటీ చేసుకోవడం కొరకు కాదు, వారి పేరు ప్రఖ్యాతులు ప్రబలు చేయడం కోసం కాదు, కానీ దానిని ఆధారం చేసుకుని అనేకులను రక్షించడము దేవుని యొక్క ఉద్దేశం అని ఎరిగిన వాడే ఆ యొక్క కార్యమును తను ధైర్యంగా చేయగలిగినాడు. ప్రభు కూడా తన ద్వారా ఆ కార్యాన్ని జరిగించగలిగాడు. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా ఏం చూస్తాడంటే మనం ఏది చేసినప్పటికీ కూడా దాని వెనకాలను ఉద్దేశాన్ని చూస్తాడు. కానీ పేతురు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని ఉద్దేశం ఎరిగినవాడు. అందరూ మారుమనసు పొందాలా, రక్షణ పొందాలా. అందుకని తను ఆ ప్రక్రియ చేసిన తర్వాత తన భారముతో ఇచ్చిన వర్తమానం ఎంతమంది రక్షణ పొందినారు? పురుషుల సంఖ్య 5,000 మంది. మనకు 5 రొట్టెలు 2 చేపల సందర్భంలోనే 5,000 పురుషుల సంఖ్య మనకు చూపించబడుతుంది. మరి ఇక్కడ దేని ఒక వాక్యంలో రక్షణ పొందిన పురుషుల సంఖ్య 5,000 మంది. నాకు 4వ అధ్యాయంలో మనకు అది కనబడుతుంది 3వ వచనంలో. కానీ దేని ఒక వాక్యం తలం ఏంటంటే కానీ తన యొక్క సేవా పరిచర్య విధానం ఎలా చేశాడంటే దేవుని హృదయాన్ని ఎరిగి తను సేవ చేస్తూ వచ్చినాడు. అనేక లక్షల మంది దేనికి ఉద్దేశం అని ఎరిగి సేవ చేస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు సూచక క్రియలు అద్భుత కార్యాల విషయమై స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది. మరి పేతురు అపోస్తలుడు ద్వారా చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యం ఏదైతుందో అది ఎందుకొరకు చేసినాడనేది తేటగా మనకు అక్కడ బయలుపరచబడతా వచ్చింది. చూడండి, దీని మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. బయలుదేరి కానీ వారి పని ఏంటి? దేవుని వాక్యం ప్రకటించటం. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యం ప్రకటించబడటం. కానీ వారి దేవుని ఉద్దేశం ఏమవుతుందో దానిని వారు నెరవేర్చినారు. వాక్యం అంతటా వారు ప్రకటించినారంట. ప్రభు వారికి కానీ ఆ దేవుని యొక్క పరిచర్య వారు చేస్తూ ఉండగా దేవుని యొక్క సహాయ సహకారాలు వాళ్ళు పొందుతూ వచ్చినారు. దేవుని పని చేయకుండా, దేవుని పరిచర్య చేయకుండా, దేవుని వాక్యం తీసుకొని మనము బయటకు వెళ్లకుండా దేవుని యొక్క సహాయ సహకారాలు మనకు మరి అనుమతించబడవు. దేవునికి ఉద్దేశం నెరవేర్చబడేట్లో భాగంగానే ఆయన నీకు నాకు సహకరించేవాడుగా ఉంటాడు, సహాయం చేసేవాడుగా ఉంటాడు. కానీ ప్రభు వారికి సహకారి అయి సూచక క్రియలు అనేటువంటివి అర్థం ఏంటంటే వాటి వెనట వీలు పడటం కాదు. వీరు చేసే పరిచర్య వారి గురి, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి, అనేక లక్షణం పొందాలా, దేవుని వాక్యం ప్రకటించమన్నాడు, ప్రకటించాలి, అంతవరకే వారి యొక్క ఉద్దేశం. అది సూచక క్రియల విషయము దేవుడు తాను వెనకాల జరిగించిన కార్యాలు. ఎందుకు జరిగించినాడు అవి చదవండి. వాక్యాన్ని స్థిరపరచుట్లో భాగముగా ప్రభు చేసినటువంటి కార్యాలు. కానీ దేని యొక్క వాక్యంలో పేతురు యొక్క పరిచర్య ఈ దినాల్లో మనం చూడగలుగుతాం. లోకంలో అలా ఈ దినాల్లో చూడలేం. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, వాటిని పబ్లిసిటీ చేసుకొని వాటిని మరి బాగా అందరికీ ప్రచారం చేసి అదే సేవగా, అదే దేవుని చేత వాడబడేదిగా చూపించబడే సందర్భం. తలంపు ఏంటంటే పేతురు యొక్క పరిచర్య మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కనుక పేతురు ద్వారా ఇంకా కొన్ని సూచనలు కూడా జరుగుతూ వచ్చినాయి. అది ఆ సందర్భంలో కూడా మనము దీనిని చూడగలుగుతాం. దేవుని వాక్యంలో రండి,
9వ అధ్యాయము 32వ వచనం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు. కాబట్టి దేవుని వాక్యం ప్రకటించుచూ వచ్చినాడు, సకల ప్రదేశములో సంచారం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క హృదయము తేటగా ఎరిగిన వాడే, దేవుని ఉద్దేశం ఎరిగిన వాడే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని వాక్యమును నేను అన్ని ప్రాంతాలకు తీసుకుని పోవాలా, అనేకులు సువార్త ప్రకటించాలా, అనేక లక్షణం పొందాలా, ఏకైక గురి దేవుని యొక్క ఉద్దేశము హృదయం ఎరిగిన వాడే తను పరిచయం చేస్తూ వచ్చినాడు. దాంట్లో భాగముగా తను ఎక్కడికి వచ్చినాడు? లుద్దలోకి వచ్చినాడు. 33వ వచనం. అక్కడ పక్షవాయుగలను 8 ఏండ్ల నుండి మంచం పట్టిన ఐనేయ అను ఒక మనుషుని చూచి, కాబట్టి అతను బాగు చేసినాడు. ఎందుకోసం బాగు చేసినాడు? 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దలోను షారోనున్న కాపున వారు అందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. కానీ పేతురు తట్టు తిరగలేదు, పేతుర్ని మరి ఇంకా గొప్ప చేయలేదు. వారందరూ కూడా ప్రభుతోటి తిరిగినారు. అంటే అర్థమేంటి? కానీ తను ప్రార్థన చేసుకున్నాడు, తను ఎరిగినాడు ఈ ఐనయ్య బాగు చేయబడడం ద్వారా ఈ 2 ప్రాంతాల్లో వారందరూ కూడా ప్రభువుని ఎరగాల. అది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఎరిగి, కానీ తను అలాగన ఆయనను బాగు చేసినాడు. అలాగనే ప్రభు కూడా, ప్రభు ఉద్దేశం కూడా అదే ఉంటుండగా పేతురు ద్వారా ఆయనను ప్రభు బాగు చేస్తాడు. ఇంకా కిందకు వచ్చేసరికి మరొక స్త్రీ ప్రభు కొనుపోబడింది, తబిత, దొర్క, 2 పేర్లు ఉన్నాయి ఆమెకు. అంటే ఒక భాషలోనేమో తబిత, ఇంకో భాషలోనేమో అదే పేరు దొర్క అనేటువంటి పేరు చూస్తాం. మరి దొర్క చనిపోయిన తర్వాత ఈ దేవుని వాక్యంలో మరి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎక్కడ కూడా ప్రార్థన చేయలే. ఇలాంటి ప్రార్థన చనిపోయి ఎంతోమంది పరిశుద్ధులు అంతకుముందు చనిపోయినారు, ఆ తర్వాత కూడా చనిపోయినారు. ఇక్కడ మాత్రమే ఆమెను బ్రతికించడం కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఉద్దేశం ఏంటి? నా తలంపు ఏంటంటే, ఇక్కడ పేతురు జీవితంలో పేతురు పరిచయం మనం ఏం చూస్తున్నామంటే దేవుని ఉద్దేశాన్ని చూస్తున్నాడు, దేవుని యొక్క ఏర్పాటును చూస్తున్నాడు, దేవుని హృదయాన్ని చూస్తున్నాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలా, దేవుని నామం మహింపరచబడాలా, దేవుని నామం కనపరచబడాలా, ఆ తాత్పర్యము తన యొక్క సేవలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా తబితను బాగు చేయడానికి కారణమైంది. చూడండి దేవుని వాక్యంలో 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వీళ్ళు అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనే అతన్ని తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది అని చెప్పండి? విధవరాండ్ర అందరూ కూడా వచ్చినారు. కాబట్టి ఎంతమంది విధవరాండ్రు వారు వచ్చి ఏం చేస్తున్నారంట? దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రములు చూపారు. పేతురు కూడా స్టన్ అయిపోయినాడు. ఈ తబిత అనేటువంటి ఆమె మరి ఒక సాధారణమైనటువంటి చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ఆమె సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసిందని రాయబడింది. ఏమి సర్వసాధారణమైన స్థితి, ఏదో అంతో ఇంతో ఆదాయం ఉన్న ఈమె సత్క్రియలు, ధర్మకార్యాలు ఎందుకు చేసింది? సోషల్ వర్క్ చేసి అనేక ద్వారా మంచి పేరు సంపాదించడం చేయలే. ఆమె చేసినటువంటి సత్క్రియలు ఏంటంటే, ధర్మకార్యాలు ఏంటంటే, ఎవరు లేమి స్థితిలో ఉండేవారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. విధవరాండ్లుగా ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. బాగా ఉన్నోడు, బాగా డబ్బులు ఉన్నోడు పెట్టింది, వానినే ప్రేమించింది, అట్లా కాదు. కాబట్టి ఆమె నిరుపేదలు, లేని స్థితిలో ఉన్నవారు, వస్త్రాలు కూడా సరిగా లేకుండా, చలికి సరైన వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసుకుంది. అట్లాంటి వారి ద్వారా ఏమి, వాళ్ళే దీనస్థితి, వాళ్ళు చెప్పేది ఎవరు నమ్ముతారు? వాళ్ళ ద్వారా ఏం పబ్లిసిటీ వస్తుంది? ఈమె చేసిన పరిచర్య ఆమె మరణం దినం వరకు తెలియబడలే. ఆమె చేసిన పని ఏంటంటే వస్త్రాలు ఆమె కుట్టింది. వస్త్రాలు కుట్టడం అంటే దాదాపుగా ఒక వస్త్రం కుట్టాలంటే మరి ఊలు దారంతో కుడతారు. పాత దినాలలో కుట్టి, ఇప్పుడు కూడా స్వెటర్స్ కుడతా ఉంటారు. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, కానీ స్వెటర్స్ అనేటువంటివి చేత్తో కుట్టడం ద్వారా ఏర్పడేవి. ఆమె కొన్ని మాసాలు పడుతుంది, 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరం వరకు కూడా ఒక వస్త్రం కుట్టడానికి సమయం పడుతుంది. దాని కొరకు ఏం కావాలా? ఎంత ఊలు కావాలా? దానికి ఆమె కష్టపడి పని చేసుకొచ్చి ఆ వచ్చిన డబ్బుతో తన ఆహార అవసరం తీర్చుకొని మిగతా డబ్బులతో ఊలు కొనుక్కొని వచ్చి, రెండోది ఏం కావాలా? సమయం కావాలి, ఓపిక కావాలా. సమయం దొరికినప్పుడల్లా కూడా రాత్రి పగళ్ళు కుట్టి ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చేది? ఒక పేద విధవరాలను సెలెక్ట్ చేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఇచ్చేది.
ఆ వస్త్రం చూసిన తర్వాత, అమ్మ ఇది ఎందుకమ్మా, భలే ఉంది, ఎంత పెట్టుకున్నావు ఏందో అది ఇది అడిగితే, కాదు కాదు ఈ వస్త్రము నేను నీ కోసమే అని చెప్తే, అమ్మో లేదమ్మా, నేను జీవితం అంతలో కూడా దీనికి నేను డబ్బులు కట్టుకోలేను అంటే, లేదు లేదు నీకు ఉచితంగా నీ కోసం తెచ్చాను. బిత్తరపోయేది. నువ్వు కూడా ఒక సాధారణమైన కుటుంబం, ఇంత కాలము రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఊలు తెచ్చి నీకున్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి నా కోసం వస్తుంది తెచ్చావా? నేనంటే నేను ఒక పేద విధవరాలు, నన్ను ఎవరు లెక్క చేయరు, సమాజంలో హీనమైన స్థితి నాది, నా మీద ఇంత ప్రేమనా? ఆమె ఆశ్చర్యపోతూ ఉంటే, ఆమెకి ఈ ప్రేమకే నువ్వు ఇంత ఆశ్చర్యపోతున్నావు, యేసుప్రభు ప్రేమ తెలుసా నీకు అని చెప్పి సువార్త చెప్పి రక్షణ నడిపించింది. అట్లా ఎంతమంది అంట విధవరాండ్రు అని రాయబడింది. మరి 5 మందిని తీసుకొచ్చిందో 20 మందిని తీసుకొచ్చిందో, ఒక్కొక్కరు కొరకు వెచ్చించిన డబ్బు, సమయము, ఆ కుట్టినంత సమయము, వారి రక్షణ కొరకు ఆమె చేసిన ప్రార్థన వారిని ప్రభువును నడిపించింది. పేతురు చూసిన తర్వాత పేతురు ఒక నిర్ణయానికి వచ్చినాడు, ఇట్లాంటి ఆమె ఇంకా కొంతకాలం భూమి మీద బ్రతకాలి. ఈమె జీవించిన కాలంలోనే దేవుని ఆత్మల కొరకు ఇంత క్రయం చెల్లించి నిద్రాగారాలు మారి, కాబట్టి ఏమాత్రం కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా ప్రభు కొరకు ఆత్మ సంపాదించిన ఒకే దృక్పథముతో ఇంత ప్రయాసపడినటువంటి ఇట్లాంటి విశ్వాసి ఖచ్చితంగా ఇంకొంతకాలం బ్రతికితే ఇంకొంతమంది రక్షిస్తుంది ఆయన నిర్ణయానికి వచ్చినాడు. అదే ఆలోచనకు దేవాది దేవుడు ప్రభు కూడా వచ్చాడు. ఆయన కూడా నిజమే అనిపించింది. కాబట్టే పేతురు చేసేంత మాత్రాన బ్రతికిందని కాదు, పేతురు యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. తలంపు ఏంటంటే, పేతురు యొక్క పరిచర్యలు మనం చూడగలుగుతాం. మొట్టమొదటి పేతురు యొక్క పరిచర్యలో మనం చూసేటువంటిది ఏంటంటే, లేఖనాలను తను నేర్చుకొని పరిచర్య చేసినాడు. రెండవదిగా దేవుని ఆత్మచేత నింపబడి పరిచర్య చేసినాడు. మూడవది దేవుని ప్రజలు సరిచేయబడ్డ కొరకై మరి తను క్రయం చెల్లించి పరిచర్య చేసినాడు. నాలుగవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశములు ఎరిగిన వాడే తను పరిచర్య చేసినట్లుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది.